ఈరోజు శుక్రవారం. ఈ సంవత్సరంలో ఆఖరి శుక్రవారం కాబట్టి రాత్రికి గ్యాస్ స్టవ్ మీద ఇది పెట్టి పడుకున్నట్లయితే తెల్లవారేసరికల్లా ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుందండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది. మీకున్నటువంటి కష్టాలు పోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా మంచి జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం అందరం కూడా డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూనే ఉంటాం. డబ్బు సంపాదించడానికి మనం చేయని పని అయితే ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా సరే ఇంట్లో డబ్బు అనేది నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే లేకపోవడం వల్లే. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందలేకపోతూ ఉన్నాము. దీనివల్ల మనకి ఏంటంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లేకపోతుంది కదా. దీనివల్ల మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఇంట్లో గొడవలు పడడం, వ్యాపారంలో నష్టాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి పండితులు చెప్తున్నారు. వీటన్నిటికీ కారణం మనం ఇంట్లో చేసేటువంటి పొరపాట్లు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇంటిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి వస్తువుల మీద అపవిత్రమైనటువంటి వస్తువులు ఉంచటం వల్ల దిష్టాదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. గ్యాస్ స్టవ్ కూడా ఎంతో మంగళకరమైనటువంటి వస్తువు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించేటువంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గులు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవాళ్ళు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉంటారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్ని వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత దాన్ని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతనే స్టవ్ని వెలిగించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దాన్ని శుభ్రం చేయకోకుండా అలానే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని చెప్పి దీనివల్ల ఇంట్లో దరిద్రత తిష్ట వేసి కూర్చుంటుంది అని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇదే గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోయినట్లయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వలన మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక గ్యాస్ స్టవ్ మీద రేపు శుక్రవారం రోజున రాత్రి ఇది ఒక్కటి పెట్టి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి శుక్రవారం రోజున గ్యాస్ పొయ్యి మీద ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందామండి. ఒక చక్రవాక పక్షి ఏ పుణ్యం చేసుకుంటే మహారాజుగా పుట్టిందో తెలిపే కథ. పూర్వం హిమాలయ పర్వతంలో ఒక చక్రవాక పక్షి అనేది ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుతూ ఉంటుంది. కాశీ నగరానికి వచ్చి చేరుతూ ఉండేది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలైతే వేస్తూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులు వేరుకుని తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులు ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేస్తూ ఉండేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణం అనంతరము కూడా నరక యాతన పడకోకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది ఆ పక్షి. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఒక రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకి బృహద్గతుడు అనే పేరు పెట్టారు. పెరిగి పెద్ద అయిన తర్వాత రాకుమారునికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్గతుడికి త్రికాలజ్ఞత అనేది ఉండేది. భూత భవిష్యత్ వర్తమానాలు అయిన కళ్ళెదుటే ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. భద్రతుడు ప్రజారంజకమైనటువంటి పరిపాలకునిగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దల అందరి చేత ప్రశంసలను పొందుతాడు. వీటన్నింటితో పాటు బృహద్గతుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు అనేవి ఉండేవి. అతడి త్రికాలజ్ఞతకు పూర్వజన్మ స్మృతి లాంటిది ఆనాడు ఆ నోట ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకి ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవాడు.
అలాంటి మునులలో కొందరు పెద్దవాళ్ళు ధైర్యం చేసి ఒక్కరోజు రాజు దగ్గరకు బయలుదేరుతాడు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా సరే మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కారం చెప్పి పూజించుకుని అతిథి సత్కారాలు చేసుకుని ఉచితాసనాలను సమర్పించి సత్కరించుకున్నారు. యోగక్షేమ పరామర్శలు అయిన తర్వాత మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పడం జరిగింది. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యం ఏం లేదు, నా శక్తుల సాధనకు ప్రత్యేకించి చేసినటువంటి యజ్ఞ యాగాదులు క్రతువులు కూడా ఏం లేవు అని చెప్తాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలుగుతుంది. వారి ఆశ్చర్యం గమనించి బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షిని అని ఆహారాన్వేషణలో తనకు తెలియకోకుండా కాశీ మహానగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశాను అని చెప్పడం జరిగింది. ఆ ఫలితం తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి 2 కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజ యోగాన్ని కూడా కలగజేసింది అని చెప్పడం జరుగుతుంది. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణాల ఫలితం అని చెప్పి జగదాంబ ఆయన ఆ అన్నపూర్ణాదేవి అంతటి మహత్యం ఉంది అని చెప్పి బృహద్రథుడు చెప్పడం అయితే జరిగింది. అందువలన కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి. కాశీనగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణ ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ అనేది సూచిస్తుంది. మనం ఇంక వీడియోలోకి వస్తే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోలోనికి వస్తే మనం ఏంటంటే రేపు వచ్చే శుక్రవారం చాలా విశేషమైనది. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంలోని ఈరోజు శుక్రవారం చివరిది. ఎవరైతే ధన సంపాదన పెరగాలి అనుకుంటున్నారో శుక్రవారం రోజు చిన్న పరిహారం చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదు, ఈరోజు రాత్రి స్నానం చేసి అన్నం తినేసి అన్ని పనులు పూజ చేసుకుని పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ను కానీ గిన్నెను కానీ తీసుకోవాలి. స్టీలు, ఇత్తడి, రాజు, ప్లాస్టిక్, మట్టివి ఇలా ఏ లోహంతో చేసినవి అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ఒక పాత్రను తీసుకుని దానిలో నిండుగా కళ్ళు ఉప్పు పోయాలి. ఒక చిన్న పాత్ర తీసుకుని దానిలో కళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు వేసుకుని ఆ ఉప్పు మీద 7 లవంగాలు పెట్టుకోవాలి. పువ్వు ఉన్న లవంగాన్ని మాత్రమే యూస్ చేయాలి. తర్వాత ఈ లవంగాల మీద లైట్గా పసుపును చల్లాలి. ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలోని గ్యాస్ పొయ్యి మీద పెట్టాలి. పెట్టే ముందు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి. ఉప్పు పాత్రను గ్యాస్ పొయ్యి మీద పెట్టి అలా వదిలేయాలి. ఇక మీరు వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని వంటగదిలోనికి పెట్టి ఆ ఉప్పు పాత్రను తీసి బయటకు తెచ్చి మీ ఇంట్లో అందరికీ కనపడే విధంగా ఎవరైనా సరే పెట్టాలి. పెట్టి అలా 7 రోజుల పాటు వదిలేయాలి. 7 రోజుల పాటు ఈ ఉప్పు పాత్రను తీసి దానిలోని ఉప్పును, లవంగాలను ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి. ఇలా ఈ పరిహారం చేస్తే ఒక్క పూటలో మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.